వీలైతే నెక్స్ట్ వారం ప్రధాన యాజకులు గూర్చి పెద్దల గూర్చి నేను ప్రస్తావిస్తాను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించండి. యోధ సామాన్యుడు. ఎవరు? యేసు ప్రభుతో ఉన్నటువంటి 12 మంది ఎవరైతే ఉన్నారో సామాన్యులు. మనకు అపొస్తలుల కార్యంలో కనిపిస్తుంది ఒక మాట, విద్య లేని పామరులని ఉంటుంది. అంటే యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో సామాన్యులు, సాదాసీద వ్యక్తులుగా చూసేవారు. అవునా కదా? మరి ముఖ్యంగా ప్రధాన యాజకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీళ్ళు ఆ రోజు మోసే పీఠమందు కూర్చున్నటువంటి స్థాయి కలిగిన వారు. మరి ముఖ్యంగా ఆనాడు యూద సమాజానికి వాళ్ళంటే భయం, హడల్. అర్థమవుతుందా? సామాన్య ప్రజల వారితో మాట్లాడాలంటే భయం. యేసు ప్రభును చాలామంది అనుసరించడానికి వెనకడుగేయడానికి కారణం ఏంటి? అనుసరించలేక వెనకడుగేయడానికి కారణం ఎవరు చెప్పండి? ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలే. అవునా కాదా? వాళ్ళ మెప్పు కోరి యేసు ప్రభుని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. పుట్టుకతో గుడ్డివాడు తమ తల్లిదండ్రులు తమ కొడుక్కి ఎంతో మేలు జరిగింది, ఎంతో అద్భుతం జరిగింది, నా కొడుకు మరో జీవితమే యేసుప్రభు దయచేసాడు, అది తెలిసి కూడా అక్కడున్న పెద్దలకు జడిసి నా కొడుకుని ఎవరు బాగు చేశారో మాకు తెలియదు అనేస్తారు. భయం, అంత భయం ఉండేది. ఎవరంటే ప్రధాన యాజకులు, పెద్దలు. గమనించండి, ఇటువంటి పెద్దలతో ఒక సామాన్యుడు పొత్తు కుదుర్చుకోవడం విశేషమా కాదా? ఇటువంటి పెద్దలతో, అంత పెద్ద వ్యక్తులతో ఒక సామాన్యుడు పొత్తు కుదుర్చుకోవడం విశేషమా కాదా? విశేషమే. ఎందుకు ఈ విషయాన్ని నేను ప్రస్తావించానంటే, యోధ సామాన్యుడు, సాదాసీదా వ్యక్తి. ఈ వ్యక్తిని అంత పై స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన యాజకులు ఎందుకు పిలిపించుకున్నారు? అర్థమవుతుందా? ఎందుకు ఆ వ్యక్తితో పంచాయతీ పెట్టారు? సామాన్యుడు కదా. ఓ మాట తెలుసా, ఇంత గొప్ప వ్యక్తులతో ఆనాడు అంత గొప్ప వ్యక్తులతో పొత్తు కుదుర్చుకున్న సాదాసీదా వ్యక్తి యోధ. దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే గమనించండి, అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు కావచ్చు, వీళ్ళు సాదాసీదా వ్యక్తి యోధాని పిలుచుకొని ఆ వ్యక్తితో పంచాయతీ పెట్టడానికి, ఆ వ్యక్తిని ఏదో గౌరవించినట్లుగా, ఏదో విలువిచ్చినట్లుగా, ఏదో మర్యాద ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ మర్యాద యోధాకి ఇచ్చారా? ఆ మర్యాద యోధాలోనే ఉందా? ఆ విలువ యోధాలోనే ఉందా? లేదా ప్రధాన యాజకులు, పెద్దల యొక్క దృష్టి ఇంకేదేనిపైన ఉందా? అర్థమవుతుందా? చెప్పండి, మీకు స్ట్రైక్ అయిపోవాలి. యోధాలో లేదు విలువ, యోధాలో లేదు గౌరవం. యోధ ఎవరితోనూ ఉంటున్నాడు, యోధ ఎవరికో సమీపముగా ఉంటున్నాడు. వారిలో ఉంది, అతనిలో ఉంది. ఎవరతను? యేసువారు. యోధ విలువ యోధాలో లేదు, యోధ ఎన్నుకున్నటువంటి వ్యక్తిలో ఉంది శక్తి. ఎవరైనా ప్రధాన యాజకులు, పెద్దలు యోధాకు విలువ ఇవ్వలే. యోధ అనుకోవచ్చేమో ఇంకేజ్ తప్పది, తర్వాత తెలిసింది. గమనించండి, ఓకేనా? ఎవరిలో ఉంది? యోధాలో లేదు విలువ, గౌరవం, మర్యాద, ఆ గొప్పతనం, ఆ ఘనత యేసులో ఉంది. గనుక యోధాకి ఎరేసరంతే. వాళ్ళకి అర్థమైంది, విలువైనోడు యోధా కాదు, యోధా సమీపముగా ఉంటున్న యేసు. అవునా కదా? వాళ్ళకు కూడా తెలుసు యేసు ప్రభుల వారిని సిలువుకి ఎందుకు అప్పచెప్పారు? అసూయతో అని. లోకమంతా ఆయన్ని వెంబడిస్తుందని. గమనించండి, ఇక్కడ ఎంత విలువైనోడు. ఆనాడే దేహం దాల్చిన యేసు ప్రభుల వారిని, ఆ దేవుని చూస్తే మానవుడి రూపంలో కూడా ఆ శత్రువులకు అర్థమైపోయింది, ఈయన చాలా అసమానుడు, విలువైనడు, ఘనుడని. జీర్ణించుకోలేక ఆ గనుడిని ఎలాగైనా తొక్కేయాలి, ఆ గనుడికి గోతు తీయాలని ఎరేశారు. ఎవరికి? యోధాకి. ఈరోజు మన పాఠ్య దీన్ని ఆలోచించుకొని వెళ్దాం. మనము దేవునిలో నుంటేనే మన విలువ పెరుగుతుంది. మనము దేవునిలో నుంటేనే విలువ పెరుగుతుంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, 45వ వాక్యం నుండి చూద్దాం.
46 నుంచి చూద్దాం, 46 నుండి. అంతటా రాజుయగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి, దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి, యవ్వనుడు, యంగ్, ఎవరు? దానియేలు. చక్రవర్తి చూస్తే కోట్ల మందికి ఆయన కింగ్. దానియేలు గారు యంగ్. మీరు గమనించండి, ఒక యవ్వనుడికి కొన్ని దేశాలను, లోకాలను శాసించిన ఒక సామ్రాజ్యపు అధినేత సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి? అవునా కాదా? ఒక దేశ ప్రధానమంత్రి సాదాసీదా వ్యక్తి కాళ్ళ మీద పడిపోతే ఎంత విచిత్రంగా ఉంది. అక్కడ ఏదైనా స్టోరీ, ప్రధానమంత్రులు 100 మందికి మించిన వ్యక్తి అక్కడ. దానియేలు గారు ఒక యవ్వన కాలంలో ఉండగా, నెబుకద్నెజరు ప్రపంచ చక్రవర్తి ఉండగా సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి, అంటే సన్మానించి, నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును, రాజులకు ప్రభువును, మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చింది. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానములన్నిటి మీద అధిపతిగాను, బబులోను జ్ఞానులందరిలో ప్రధానినిగాను నియమించును. ఇంత గౌరవం ఎలా వచ్చింది? ఎవరికి? దానియేలు గారు యవ్వన కాలంలో ఉండగా అంత విలువ, అంత ఘనత, అంత గొప్ప పేరు, అంత స్థాయి, అంత పొజిషన్ ఎలా వచ్చింది? స్వయంగా చక్రవర్తి అన్నాడు, నీ దేవుడు మర్మములను బయలుపరచుటకు సమర్థుడై ఉన్నాడు. అంటే నీకు నేను సన్మానం చేస్తున్నానంటే నీ వెనుక ఉన్నాడు, మామూలుడు కాదు. ఎవరి నోట వింటున్నాం? చక్రవర్తి నోట ఈ మాట. దానియేలు గారు యవ్వనుడే, అతనిలో లేదు ఈ ఘనత. ఎవరిలో ఉంది? ఆయన ఎవరితో ఉన్నాడో ఆయనలో ఉన్నది ఘనత. ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. దానియేలు గారు ఎవరిలో ఉన్నారు? దేవునిలో ఉన్నాడు. బానిసగా వేరే దేశంలో ఉన్న, బానిసగా చెరసాల్లో ఉన్న, బానిసగా వేరే కల్చర్లో ఉన్నా సరే, వేరే ప్రాంతాల్లో ఉన్నా సరే, దేవునిలో ఉన్నాడు కనుక దేవుడు తనకి ఉన్నత స్థితిని ఇచ్చాడు. ఇక్కడ ఏమర్థమవుతుంది? యోధాలాగా మనం లోకంలో మన కొరకు మనం ఏదో విలువలు సంపాదించుకోవడానికి, ఘనతలను సంపాదించుకోవడానికి, ఓకేనా, మన పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి వెళితే అది ఎప్పటికైనా పడిపోతుంది. దేవుడే లేపితే దాన్ని ఎవ్వడు పడగొట్టలేడు. స్పష్టంగా మనకు కనిపిస్తుంది, మనము దేవుడితో ఉంటే మనకు విలువ వస్తుంది. దేవుడిచ్చాడు, చరిత్రలో మిగిలిపోయింది అది. కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 7వ వాక్యం, నా రక్షణకు మరియు నా మహిమకు, మహిమ అంటే ఏంటండి? నా కీర్తి, నా ఘనత, నా గొప్పతనానికి, నా పేరుకు, నా విలువకు దేవుడే ఆధారం. సరిపోతుంది. నా పేరు ఎవరిలో ఉంటుంది? నా పేరు ఎవరిలో ఉంది? నా ఘనత ఎవరిలో ఉంది? నా గొప్పతనం ఎవరిలో ఉంది? భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు. ఆయన ఒక రాజు అయ్యిండు కూడా, ప్రజల చేత ప్రశంసింపబడుతున్న పరిస్థితుల్లో ఉండి కూడా నిజమైన ఘనత, నిజమైన విలువ, నిజమైన పేరు ప్రతిష్టత నా దేవునిలో ఉంది. ఆయన నాకు ఇచ్చాడు, ఆయన నాకు ఇవ్వగలడు అని ఉంది. అవునా? దేవుని బిడ్డలారా గమనించండి, మోసే గారు ధనికుడా కాదా? ధనికుడేనా? మంచి పేరు ప్రతిష్ట కలిగినటువంటి రాజకుమారుడా కాదా? అవునా కాదా? అవును. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించగలిగిన సామర్థ్యం ఉన్నవాడా లేడా? ఉన్నాడు. కానీ హెబ్రీ పత్రిక 11:24 చూస్తే ఆయన ఏమంటాడు? బాగా గమనించండి, ఈ లోక అల్పకాల పాపభోగాలు వద్దు అంటాడు. అవును కదా? ఐగుప్తు ధనము కంటే, గమనించండి అక్కడ, అంటే మొత్తానికి ఐగుప్తు దేశంలో నాకు ఉన్నటువంటి ఎంత ఇజ్జత్ అవుతుందో, అమ్మా అది నాకు వద్దు. దానికంటే నేను నా దేవునిలో ఉంటూ నలిగిపోయినా పర్వాలేదు, నా దేవునిలో నేనుంటూ పేద జీవితం, ఒక బీదవాడిగా జీవించినా పర్వాలేదు, పేదవాడిగా నా జీవితాన్ని నలగొట్టుకున్న పర్వాలేదు, అది నాకు మహాభాగ్యం అంటాడు. ఆ పదం ఉంది అక్కడ, ఏంటది? మహాభాగ్యం. అదమ్మ విలువ అంటే దేవుళ్ళు ఉండడం, దేవుళ్ళు కొందరు నడిపించడం, అది విలువ.
భవనాలు కట్టుకోవడం, సరైన దుస్తులు వేసుకోవడం, సరైన వాహనాలు నడపడం, సరైన ఫోన్ వాడటం, సరైన చెప్పులు వాడటం, ఓకేనా, అనుకునేది సంపాదించడం, కావలసిన సొమ్ము సంపాదించడం, అవును, మంచి ఆటగాళ్ళుగా నిరూపణ చేసుకోవడం, మంచి క్రీడాకారులుగా నిరూపణ చేసుకోవడం, మంచి చదువురిగా నిరూపణ చేసుకోవడం, మంచి మార్కులు లోకంలో చాలా చాలా వగైరా ఉన్నాయి కదా. అది విలువ కాదు. కొంతకాలం నువ్వు చచ్చిపోతావు, అంత ఎగిరిపోతాయి. మనుషుల మెదడులో ఉంటామా? కన్న బిడ్డలే కాటికి తీసాక కొన్ని రోజులకు మర్చిపోతాం మనం, అవును, గమనించండి. మోసే గారు అన్నారు, నిజమైన విలువ, నిజమైన ఖరీదైనది, నిజమైన గొప్పది ఏదైనా ఉన్నదంటే నేను నా దేవుళ్ళో ఉండడని గొప్ప విషయం అమ్మా. తమ తల్లిగారికి చెప్పాడు. అది ఘనత, అది విలువ, అది భాగ్యం. మోషే గారు కీర్తన గ్రంథం 73వ అధ్యాయం, కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 25వ వాక్యంలో ఒక భక్తుడు అంటున్న మాట అద్భుతం. విలువ సమాజంలో సంపాదించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. విలువ సమాజంలో ఉందనుకుంటున్నాం, లేదు, నువ్వు ఉండే దేవునిలో ఉంది. అది నీకు అర్థం కావటంలే. 73వ కీర్తన 25వ వాక్యం, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకములోనిదేదియు. ఈ మాట చెప్పండి మీరు, సరిగ్గా చెప్పండి, దీని మీనింగ్ ఏంటి చెప్పండి. ఇది ఎవరి కీర్తన? ఆసాపు కీర్తన. ఆయన అంటున్నా ఏంటి? దేవుడు నాతో ఉంటే, దేవునిలో నేనుంటే, దీనికి మించిన విలువ, దీనికి మించిన ఘనత, దీనికి మించిన పేరు ఇంకెక్కడుంటుంది? ఈ లోకములో నాతో నువ్వు ఉంటే, నువ్వు నాతో ఉండగా ఈ లోకంలో నాకేది అక్కర్లేదంటే, అన్నిటికంటే విలువైన వాడువు నీవు నాతో ఉంటే అది చాలు అని అంటున్నాడు. అవునా కదా? దేవుడు మనతో ఉంటే విలువ. యోధాకి దేశ పెద్దలు విలువనిచ్చినట్లుగా ఉన్నారంటే ఎక్కడా విలువ చెప్పండి మీరు? యేసులో ఉందా విలువ? యోధాకు అర్థం కాలేదు అది. నాకెంత విలువనిస్తున్నారే, సాదాసీదా వ్యక్తులతో వీళ్ళు మాట్లాడరు కదా, నాతో ఎంత పొత్తు కుదుర్చుకున్న కారణం ఏంటి? నేను సమీపంగా ఉంటున్న నా ప్రభు కదా, నా దేవుడు కదా. ఆ థాట్ వచ్చిందో రాలేదో, ఒకవేళ వచ్చినా సరే ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు నాతో ఉంటే, దేవునిలో నేనుంటే అది విలువ. దాని దగ్గర విలువ ఎంత స్థాయికి ఎదిగింది? కారణం ఎవరు? దేవుడు. విలువలనే అమ్మేసుకున్నాడు అతను. అవునా కాదా? విలువనే అమ్ముకున్నాడా లేదా? దేనికోసం? దేవుడంటే ఎంత విలువ, గురువంటే ఎంత విలువ. యేసు ప్రభుల వారు ఎంత విలువైన వాడో, ఆయన ఎంత విలువైన వారో అసూయపరులకు అర్థమైంది, ఆయనకి యాంటీగా ఉన్న వ్యక్తులకు అర్థమైంది. కానీ ఆయనతో ఉన్నటువంటి యోధాకు అర్థం కాలే. మీరు గమనించండి, ఇక్కడ సిరిను ఒకవైపు పెట్టండి, దేవుణ్ణి ఒకవైపు పెట్టండి. ఒకేసారి రెండిటికి దాసుడు కాడు అని బైబిల్ చెప్పింది. గమనించండి. ఇప్పుడు యోధా దేనికి దాసుడు అయిపోయాడు? అక్కడ దేనికి ఎక్కువ విలువనిచ్చాడు, ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు? సిరికి ఇచ్చాడు. కానీ బయట ఉన్నోడికి అర్థమైంది ఈ డబ్బు కంటే యేసు ప్రభు విలువైనోడే. ఎవరికి అర్థమైంది? ఇది యోధాకు అర్థమైంది లేదు, సెకండరీ. నిజంగా అర్థం కాలేదు. ప్రధాన యాజకులకు పెద్దలకు అర్థమైంది కనుక 30 వెండి నాణాలు వాడు మొహం మీద కొట్టేశారు. యోధా మొహం మీద కొట్టేశారు లేదా, తీసుకోండి. అప్పుడు అర్థం అవ్వాలి, ఈ 30 వెండి నాణాల కంటే నేను అప్పజెబుతున్నాను అనుకున్న నా గురువుగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు విలువైన వారా అంటే అవును. సహజంగా ఎవరికైనా వచ్చే ఆలోచన ఇది. అవునా కాదా? యోధాకు రాలేదని గమనించండి. అయితే యోధా విలువలను అమ్మేసుకున్నాడు, విలువనే అమ్మేసుకున్నాడు యోధా. విలువలను వదిలేసి వెళ్ళిపోయాడు యోధా. యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వాక్యము లేదా 4వ వాక్యం చూద్దాం. నా యందు నిలిచి ఉండిడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడ నా యందు నిలిచి ఉండునో నేను
ఎవని యందు నిలిచియుందును వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియు ఫలింపు అంటే అర్థం ఏంటి చెప్పండి? విలువ. ద్రాక్షవల్లి అంటే ఏంటో తెలుసు? ద్రాక్షవల్లి తీగె అంటే ఏంటి? కొన్ని పళ్ళు ఉంటాయి తీగె, ఓకేనా? తీగపై ఆధారపడి ఉంటాయి పళ్ళు, ఓకేనా? ఓకే, ఈ తీగ మొలవాలన్నా దీనికి పళ్ళు రావాలన్నా అప్పుడే కదా విలువ వస్తుంది దానికి. ఓకే, ఇది దేనిపై ఆధారపడి బ్రతుకుతుంది? కొమ్మపై, అవును కదా? కొమ్మ, కండపై. వీటన్నిటికీ మూలమేదో తెలుసా? ద్రాక్షవల్లి. ఆ చెట్టుని నిలబెట్టడానికి శక్తి ఏదైతే ఉంటుందో, పోషకాహారాలు, జీవం. ద్రాక్షవల్లి అంటే చెట్టుకి ఆధారమైన జీవం. చెట్టుకి ఆధారమైన జీవము లేనప్పుడు తీగే ఉంటుందా? దానికి విలువ ఉంటుందా? ఎండిపోతుందా చెప్పండి? ఎండిపోతుంది, విలువ ఉండదు. అంటే ఈ సమాజంలో విలువ ఎక్కడో ఉందనుకుంటున్నావు. నువ్వు నాతో ఉంటే నీకు విలువ. దేవుడు స్వయంగా అంటున్నాడు, నువ్వు నాతో ఉంటే విలువ, జీవం. ఈ సమాజంలో విలువల కొరకు మనం తిరుగుతున్నామే. అందులో ముఖ్యంగా డబ్బుంటేనే మనిషికి విలువ. డబ్బుంటేనే మనిషికి విలువ. డబ్బు ఉంటేనే ఇంటి నిండా చుట్టాలే, డబ్బుంటేనే ఇంటి నిండా స్నేహితులే, డబ్బుంటేనే సమాజంలో ఇజ్జత్, డబ్బుంటేనే 10 మంది మనల్ని పిలుస్తారు, డబ్బుంటేనే 10 మందికి మనం నచ్చుతాం, డబ్బుంటేనే 10 మంది మనకు గౌరవిస్తారు, డబ్బుంటేనే 10 మంది దగ్గర మన పేరు ప్రస్తావిస్తారు, డబ్బుంటేనే మనం అమాయకులమైన, విద్యలేని పామరులమైన స్టేజ్లు ఎక్కిస్తారు. పైసా నడుపుతుంది ప్రపంచాన్ని. ఈ మైకంలో క్రైస్తవుడు పడిపోయి నేను కూడా అలాగవ్వాలి కనుక, నేను అలాగవ్వాలంటే, నేను అమాయకుడినైనా సరే, నేను మేధావుల తిరగాలంటే జోబిలమైన ఉండాలి. గమనించండి, అది లోకస్తుడు ఆలోచన. దయచేసి సమాజంలో విలువ సంపాదించాలని, సమాజంలో పేరు సంపాదించాలని ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. పైసా సంపాదించాలి ఫస్ట్ అని ఇలాంటి ఆలోచనలు చేయకు. బైబిల్ చెప్తుంది, నీ విలువ నువ్వు ఉండేటువంటి నీ దేవునిలో ఉంది. బైబిల్ చెప్పిందా లేదా? నువ్వు దేవునిలో ఉంటే విలువ. ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వాక్యం. ద్రాక్షవల్లి తీగె, దాని గురించి ఆలోచించండి. ద్రాక్షవల్లి తీగ రావటానికి, ఆ తీగకు పళ్ళు రావటానికి జీవం, మూలం. మీరు గమనించండి, నీ విలువకు మూలం డబ్బు కాదు. నీ విలువకు, నీ ఇజ్జత్తుకు, నీ గౌరవానికి, నీ ఘనతకి విలువ నువ్వు సంపాదించాలనుకున్న డబ్బు కాదు, సిరి సంపదలు కాదు, వెండు వైడూర్యాలు కాదు. చూడండి, అక్కడ ఉంది లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వాక్యం. మరి ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు. నీ జీవితానికి ఆరంభం ఏది చెప్పండి? అసలు నీ జీవితం ఆరంభమైంది ఏందో చెప్పండి? దేవుడు నీ జీవితానికి మూలం. నీ జీవితానికి ఆరంభం ఎవరు చెప్పండి? దేవుడు కాదా? కానీ ఈరోజు డబ్బే లేకపోతే జీవితమే లేదంటున్నారు. అవునా? ఏంటి? డబ్బు లేకపోతే జీవితం లేదంటున్నారు. అవునా? తీగకు మూలమేది? ద్రాక్ష తీగకు మూలమేది? ద్రాక్షవల్లి. నీ జీవితానికి ఆరంభం, నీ జీవితానికి మూలమేది? దేవుడు, డబ్బు కాదు. నీ విలువ దేవునిలో ఉంది, నీ స్థితి దేవునిలో ఉంది, నీ జీవితం దేవునిలో ఉంది. అర్థమవుతుందా? కలిపి చెప్పటంలో ఉన్నదే చెప్తున్నాను, వాస్తవాలు ఇవి. క్రైస్తవ సహోదరులు, పెద్దలు, ఇందులో పాస్టర్స్, దైవ సేవకులు కూర్చి నెక్స్ట్ వారం మాట్లాడుకుందాం. నిజమే, నెక్స్ట్ వారం మాట్లాడదాం. అదే యోధాన్ని తీసుకొని సిగ్గు వేసేస్తుంది ఆ పాట విని తర్వాత. మరి బైబిల్ పట్టుకొని సంఘాల్లో బోధించకూడదు కూడా ఆ ప్రసంగం విని తర్వాత. నేనేనా? నువ్వే. వాక్యం అంట ఏం చూపిస్తుంది? నీ ఫేస్ చూపిస్తుంది. ఎంత దరిద్రంగా ఉందండి ఆత్మీయ ముఖం, నీ అంతరంగ ముఖం ఎంత దరిద్రంగా ఉంది, కడుక్కో అని. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వాక్యం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు
కోరదగినవి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వాక్యంలో తీయొద్దు, రాసుకుంటే సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరును ఉంటుంది కదా. అంటే ఆ రోజుల్లో సుగంధ ద్రవ్యాలు అనేవి చాలా విలువైనవి, చాలా ఖరీదైనవి. అర్థమవుతుంది మీకు? చాలా ఖరీదైనవి. బిజినెస్ చేసేవారు ఆ రోజుల్లో, మంచి వ్యాపారం. అంత విలువైన వస్తువుల కంటే, పదార్థాల కంటే మంచి పేరు మేలు. ఇక్కడేముంది? గొప్ప ఐశ్వర్యం కంటే, సిరి సంపదల కంటే, వెండి వైడూర్యాల కంటే, వజ్రాల కంటే, బంగారం కంటే, నగల కంటే, ఆభరణాల కంటే మంచి పేరు మేలు. అదేంటి? ఆభరణాల పేరు కాదా? వడ్డాలం పేరు కాదా? చెవిట్లో బంగారం పేరు కాదా? కడియాలు వేసుకున్న బంగారు కడియాలు పేరు కాదా? పెద్ద నెక్లెస్ వేసుకున్న పేరు కాదా? బాగా సంపాదించాను పేరు కాదా? భూములు ఉన్నాయి పేరు కాదా? భవనాలు ఉన్నాయి పేరు కాదా? అంతస్తులు ఉన్నాయి పేరు కాదా? బొర్రుండే మాట్లాడుతున్నావా? తలకాయ ఉండే మాట్లాడుతున్నాను. సమాజంలో పేరు దేన్ని అంటారు? పైసలు ఉన్నోడిని పేరు అంటారు, ఒక ఇల్లు కట్టినోడి పేరు అంటారు, బండి కొన్నోడిని పేరు అంటారు, అవును కదా. ఒక బెంచ్ కార్లు తిరిగినాడు, మరీ ఇడు బిలియనర్, ఇడు మిలియనర్ అంటారు, అవును కదా. అది కాదా పేరు? బైబిల్ ఇస్తున్న నిర్వచనం ఏంటి? అది కాదరా పేరంటే, అది కాదరా అయ్యా పేరంటే. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారాల కంటే దయను కోరదగినవి. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనకు ఒక దారిని చూపిస్తున్నాడు. విలువైనవి ఏవంటే, గొప్ప పేరు ఏదంటే దయ. మనిషికి ఉండవలసిన దయ. పూర్తిగా దాన్ని కూర్చోద్దాం. మంచి పేరేంటి? సామెతల గ్రంథం, ఇదే సామెతల గ్రంథంలో ఉంది, 4వ అధ్యాయం 3వ అధ్యాయం 3-4 వాక్యాలు చూద్దాం. మంచి పేరేంటి? ఇటు అంత మంచి పేరా? డబ్బు కంటే, ధనము కంటే, వెండి వైడూర్యాల కంటే, వజ్రాల కంటే అంత గొప్ప పేరేది? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3-4 వాక్యాలు. మనం ఏదో పేరు చదువుకొని వచ్చాం, ఏదో ఒక పదం చదువుకొని వచ్చాం, దయ. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనము, నీ హృదయమున పలక మీద వాటిని వ్రాసుకొనము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. అద్భుతం కదా పేరు. ఇలాంటి పేరు కావాలి నీకు. దేవుడు కోరుకుంటున్న పేరేంటి? దయ, సత్యం ఎప్పుడు నీతో ఉండాలి. ఉంటే నువ్వు నాకు నచ్చుతావు. నీ పేరు ఎప్పుడు నాకు గుర్తుంటుంది. మరియు ఈ సమాజం దృష్టిలో నువ్వు ముద్రించబడిపోతావు. వాళ్ళ మనసుల్లో ఉన్నారా లేదా? సమాజంలో అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా? దేవునికి ప్లస్ సమాజానికి నచ్చిన వాళ్ళు. నువ్వు ఈ లోకంలో ఒకవైపు వెళ్తున్నావు. నేను మనుషుల మెప్పు కావాలి, నాకు మనుషుల మెప్పు కావాలి, ఏ రోజులాగా. యేసుప్రభు కాలంలో ప్రధాన యాజకులు పెద్దల యొక్క మెప్పు కోరి యేసుప్రభుని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. బాబేలు గోపురం ఎందుకు కట్టారు? మనము ఆకాశమంతా గోపురం కట్టేసి పేరు సంపాదించుకుందుము రండి. పదముందా లేదు అక్కడ? నువ్వు దేవుని పక్కన పెట్టి ఎంత పేరు సంపాదించుకున్నా పడిపోయింది అక్కడ. అబ్రహాముని దేవుడు ఎత్తాడు, నువ్వు తరాలు నీ పేరు నిలిచిపోద్ది అబ్రహాం అన్నాడు. ఈ రోజుకి అబ్రహాం ప్రస్తావన ఉంది. కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు దాటేసిన, అవునా కాదా? అబ్రహాం అంటే అన్యుల గుండెల్లో కూడా ముద్ర పడిపోయింది. దేవుడు ఒక్కసారి నీకు పేరిచ్చాడు అనుకో, దాన్ని ఎవడు తీయలేడు. అంత గొప్ప బిరుదు, అంత కితాబు, అంత పెద్ద త్యాగ ఇచ్చేస్తాడు నీకు. శాశ్వతమైన బిరుదు ఇచ్చేస్తాడు అతను. ఆయన ఒక్కసారి నీకు ఇచ్చాడంటే దాన్ని ఎవరు చెరపలేడు. అంత స్థాయికి వెళ్ళిపోతావు నువ్వు. దేవుడు కోరుకుంటుంది, నీవు ఈ లోకంలో ఉన్నటువంటి కొందరికే నచ్చాలనుకొని వెళ్తున్నావు. తప్పది. నువ్వు సత్యముగా ధర్మబద్ధంగా నువ్వు ఉంటే నువ్వు నాకు నచ్చుతావు, సమాజం దృష్టిలో మిగిలిపోతావు. ఒక మదర్ తెరీసా ఎలా నిలిచిపోయింది? ఆ ప్రేమ, ఆ దయ, ఆ ఉపకారం. కొందరు అడిగారు ఆ తల్లిని, ఇంత గొప్ప ప్రేమ ఏంటమ్మా? నా దేశంలోనూ కొందరే కుష్ఠరోగులను అంటుకోవడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో నువ్వు అది ఏది ఆలోచించకుండా కన్నబిడ్డలలాగా ప్రేమించే వాళ్ళని ఎలా ముట్టుకొని వాళ్ళకి సేవలు చేసావంటే, నా క్రీస్తు నేర్పడు, నాలో నా క్రీస్తును చూసుకుంటున్నాను తల్లి అన్నది. గమనించండి. దేవుడు సంతోషిస్తాడా లేదా? సమాజం సంతోషించిందా లేదా? ఆ తల్లి ఇద్దరు దృష్టిలో మంచి పేరు సంపాదించిందా లేదా?
ఇది నిజమైన పేరంటే, ఇది దేవుడు కోరుకుంటున్నది, ఇది నీ విలువ సంపాదించడం అంటే. నీకు డబ్బు ఉంటే మా బాస్ అంటారు, మా హీరో అంటారు, వరుస కలిపేస్తారు, మా జగలుడు అంటారు, మా బావ అంటారు, నావాడి అంటారు, లేని పోను కానీ చెప్పుకుంటారు. పోయినప్పుడు ఆడెవడో తెలియదు, ఆడెప్పుడో వదిలేసాను. కనిపించిన పలకరిస్తామేంటి? పలకరించకపోవడం సరికదా, వాడి గురించి మనం తప్పుగా మాట్లాడుకొని ప్రారంభిస్తాం. రివర్స్ సమాజం. అలాంటి సమాజంలో నిన్ను తొక్కేసే, నీ రూపాయి తిని నిన్ను తొక్కేసే వ్యక్తి దగ్గర నీ పేరు పలకాలను కోరుకోవడం, ఇది దరిద్రం. ఇది దరిద్రం. ఇది పేరు ఏంట? పేరు లోకసువార్త మారిపోవాలి. మారకపోతే చివరిలో ఒక వాక్యం చూపిస్తాను, అదేనా నిన్ను మార్చాలి. లోకసువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం. ఏంటి విలువ? డబ్బుంటే విలువ? మన జోబీలో మన పోకట్లో 10 రూపాయలు ఉంటే విలువ? డబ్బులుంటే విలువ? ఎంతకాలం విలువ? నిన్ను ఓడేసుకొని వదిలేస్తారు, సరే నీ విలువ. నీకడదంతా తినేస్తారు, నీ దగ్గరదంతా ఖర్చు చేసేస్తారు, అదే విలువ. నేను చెడగొట్టేస్తారు, అదే విలువ. నిన్ను పొగిడిన తర్వాత నేను తిడతారు, నీ గురించి పక్కన ఎన్నెన్నో అనుకుంటారు, ఇది విలువ. నీ పేరు ఎక్కడ ఉండాలి? సమాజం మొత్తం ఉండాలి, పరలోకమందు కూడా దేవుడు ఒప్పుకోవాలి. నీ పేరు ఎక్కడ ఉండాలి? లోకసువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం చదివేలోపు ఒక మాట చెప్తాను నేను, గమనించండి. అప్పుడప్పుడు దేవుడు బైబిల్ గ్రంథంలో కొన్ని తరాలు, కొన్ని యుగాలు, ఓకేనా, యుగాలంటే వేరే యాంగిల్లో అన్నాను, మరియు కొన్ని దశాబ్దాలు, కొన్ని శతాబ్దాలు దాటిన కొన్ని పేర్లను దేవుడు మర్చిపోకుండా ప్రస్తావించాడు. యెహెజ్కేలు గ్రంథంలో నోవా గారు పేరు ప్రయోగం ఉంటుంది, గమనించండి. ఎందుకు ఉంటుంది? ఆయన కాలానికి యెహెజ్కేలు కాలానికి కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు దాటి టైం గ్యాప్. ఎందుకు నోవా గారి యొక్క పేరు ప్రస్తావన ఉంది చెప్పండి? దేవుడి దగ్గర సంపాదించుకున్న పేరు అంత గొప్పగా తరతరాలు నిలిచిపోతాయి. ఒక అబ్రహాం పేరు, నేను అబ్రహాము దేవుడిని పేరు ప్రస్తావన. వీడి పేరు నేను చెప్తున్నా ఆనందం. అలా ఉండాలి. డబ్బుంటే వాడి పేరు మనకి ఎలా ఉంటుందండి? ఇప్పుడు సమాజంలో నేను పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఏంటిది? లోకసువార్త 10వ అధ్యాయము 20వ వాక్యం. ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక. గమనించండి, ఇక్కడ యేసు ప్రభులు వారు శిష్యులకి ఒక గొప్ప అథారిటీ ఇచ్చాడు. అందులో యోధా కూడా ఉన్నాడా లేదా? యోధాకు ఆసక్తి కూడా ఉంది, ఆ గొప్పతనం, ఆ విలువ కూడా ఉంది. వరం ఎంత విలువది! ఆ రోజు అపోస్తులలో దెయ్యాలు చూస్తే హడల్, శక్తులకే ఈ వ్యక్తులంటే భయం. అంత శక్తి ఇచ్చాడు దేవుడు, ఇచ్చాడు యేసు ప్రభు. అంత విలువను తెలుసుకున్నాడు యోధా. ఇక్కడ వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని చూసి దెయ్యాలు భయపడుతున్నాయని మీరు చెబితే అవి విడిచిపోతున్నాయని మీరు గర్వించకండి. అదే గొప్ప విలువగా మీరు చూడకండి. దీనికి మించిన విలువ ఉంది. గొప్ప విలువగా తీసుకుంటామా లేదా? ఇటు నేను చెబితే శక్తిలే హడలేళ్ళిపోతున్నాయంటే నేను ఎలాంటి వ్యక్తిని అని మనం అనుకుంటాం లేదా? మీరు ఎలాగ అనుకోకండి. ఇదే పెద్ద పరువుగా, ఇదే పెద్ద పేరుగా, ఇదే పెద్ద విలువగా చూడకండి. కింద ఒక మాట చూడండి, మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని అది చాలనుకొని బ్రతకండి. ఏమంటారు? ఉందా బాగా? పరలోకమందు ఉండాలి నీ పేరు. విలువ గురించి నేను పైసల మీద కాదు, అన్ని విధాలుగా, భవనాలు, బట్టలు, ఆస్తులు, అంతస్తులు, అందము, ఇదంతా తెచ్చేది పేరు కాదు. చెడు వ్యసనాలు తెస్తాయి మీకు, అవునా కాదా? పేరు మిమ్మల్ని ఎలా చెడగొడుతుంది? దారుణమైన చీకటి ప్రపంచంలో దోచేస్తుంది. ఎక్కడ ఉండాలి? ఈ లోకములో విలువే కాదు. ఎంతకాలం విలువ? ఎంతమంది అండి విలువలను సంపాదించుకున్న వాళ్ళు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోలేదు? ఉన్నారా? విలువ సంపాదించవలసింది మనిషిగా మనం చచ్చిపోయిన మనుషులలో ఉండిపోవాలి. దేవుడు అదే కోరుకున్నాడు.
సత్యము దయ, ధర్మము దయ, ఈ రెండు నువ్వు ఎప్పుడు వదలకూడదు. అప్పుడు నాలో నీ పేరు ముద్రించబడుతుంది. నువ్వు చచ్చిపోయిన మనిషిగా నీ మంచితనం మనుషుల్లో ఉండిపోతుంది. అలా నాకు కావాలి. ఇది మంచి పేరు. అప్పుడు ఎక్కడ రాస్తాడు దేవుడు? పరలోకమందు రాస్తాడు. దాన్ని ఎవడు చెరపగలడా? అర్థమవుతుందా లేదా? ఎక్కడ మీ పేరు ఎక్కడ ఉండాలి? ఈ లోకంలోనూ కాదు, తాత్కాలికం. ఈ లోకంలో కొందరు మెచ్చుకోవాలని, కొందరు నిన్ను పొగడాలని, కొందరు దృష్టిలో నేను అవ్రా అనిపించుకోవాలని లేనిపోని పనులు చేసేసి అడ్డదారులు తొక్కేసి పైసలు సంపాదిస్తాం. అవునా కాదా? అన్నదమ్ముళ్ళు వదిలేస్తాం, అయిన వాళ్ళని వదిలేస్తాం, అబద్ధాలు ఆడుతుంటాం, కొత్త పంతాల పొందుతాం, మనం పన్నాగల పొందుతాం. ఎందుకు? ఎలాగో నేను సమాజంలో కింగ్ని అనిపించుకోవాలి కనుక రంగు మార్చేయాలి. మార్చేసిన లేదా? మార్చేస్తారు. ఎంతకాలం? రంగు సేడైపోద్ది. ఎంతకాలం? ఎప్పటికీ నీ పేరు నిలిచిపోవాలంటే సమాజంలో మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో మన వాక్యం చదువుకొనొచ్చు. అలాంటి వారి పేరు, ఎలాంటి వాళ్ళ పేరు? మనుషుల దృష్టిలో, దేవుని దృష్టిలో నిలిచిపోయే పేరు ఏదో చూడు, అది చూడు. పరలోకమందు నీ దేవుడు రాస్తున్నాడు. అలాంటి వారి పేరుని దేవుడు పరలోకమందు రాస్తున్నాడు. వీడిరా హీరో అంటే, వీడిరా కింగ్ అంటే, రంగు మార్చని కింగ్ అంటే ఈడే. ఒక నిరాశ ఉంటుంది. ఏంటి ఆ నిరాశ? అందరూ గొప్పగా బ్రతుకుతున్నారా, మంచి లగ్జరీగా ఉన్నారా, నచ్చింది తింటున్నారు, నచ్చినట్లు ఉంటున్నారు. ఫుడ్ కావచ్చు, బెడ్ కావచ్చు, అంత బాగుంది. వాళ్ళ బ్లడ్ కావచ్చు, బాగా ఉంది. నా బ్రతికేంటి ఇలా ఏడుస్తుంది? పాస్టర్లు చూస్తే, నాయిగారు చూస్తే వాళ్ళ ఉండొద్దు అంటున్నాడు. ఎప్పుడు ఇలాగే బ్రతకమంటున్నాడు, తడిగొడ్డేయమంటున్నాడు, పీదోడ్లా బ్రతకమంటున్నాడు, అవన్నీ వద్దంటున్నాడు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు, వాళ్ళ ఉండొద్దు అంటున్నాడు. ఏంటి బ్రతుకు అని మీకు అనిపిస్తుందా? అనిపించేవాడు గురించి ఒక వాక్యం నేను చూపించబోతున్నాను. చూపించే ముందుగా నేను చెప్తున్నాను, ఎదటోని చూసి బ్రతకాలనుకో ఒక సోదర, ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతాం. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న స్థితి ఏదైతున్నదో, స్థాయి ఏదైతున్నదో, విలువ ఏదైతున్నదో దాన్ని నీకు దేవుడు ఇచ్చేలోపే ఆ విలువలు వదిలేసుకుంటున్నావేమో. యోధాకి ఇచ్చిన వదిలేసుకున్నాడు, విలువనే అమ్మేసుకున్నాడు. నువ్వు ఆ విలువ దగ్గరకు వచ్చే లోపే విలువని వదిలేస్తున్నావేమో, ఆవేశపడిపోతున్నావేమో, పక్కోడితో బేరీ చేసుకుంటున్నావేమో. తప్పది. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నమ్మావో నువ్వు ప్రత్యేకమైన వాడివి, నువ్వు దేవుని దృష్టిలో స్పెషల్. నీకు ఎలాంటి స్థితి ఇవ్వడు, దేవుడిచ్చాడని నిలిచిపోతావు నువ్వు. నేను ఎవరు పడగొట్టలేడు. సుస్థిర స్థానంలో ఉంటుంది నీ కితాబు, నీ బిరుదు. మనం ఆవేశపడుతున్నాం కదా. లూకా సువార్త 6వ అధ్యాయం 22వ వాక్యం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు డబ్బులు లేవని, నీకు ఏదీ లేదని, ఆస్తి లేదని, అంతస్తులు లేవని, అడుక్కుని తినే బ్రతుకని, వాడి దగ్గరికి ఎవడెళ్తాడని విమర్శించే బ్రతుకు నీదని, దూషింపబడుతున్నదని, ఎటకారం చేస్తున్నారు నా జీవితాన్ని చూసని, నా పిల్లలు కావచ్చు, నా భార్యను కావచ్చు, నా భర్తను కావచ్చు, ఇలువ తీసేస్తున్నారు. ఈదుల్లో నేను ఇజ్జత్ లేని బ్రతుకులు మావని, కనీసం గౌరవం లేని మా బ్రతుకులు మావని మీరు ఒకవేళ అనుకుంటారేమో. అనుకోవద్దు. సమాజంలో కొందరికి అలాంటి వారు నచ్చరు. మనలాంటి వాళ్ళు నచ్చరు. ఎలాంటి వాళ్ళు? డబ్బు లేనివారు నచ్చరు, అంతస్తు లేని వారు నచ్చరు, ఆస్తి లేనివారు నచ్చరు, అవునా? ఇల్లు లేని వారు నచ్చరు, పిల్లలు లేనివారు కూడా నచ్చరు. వాళ్ళేం జీవితం అవి అని అంటారు. ఎవరు వదిలేసినా, మళ్ళీ చెప్తున్నాను, ఎవరు వదిలేసినా, నువ్వు ఎంత దరిద్రుడివైన వదిలేసినా, నీ అన్నలే వదిలేసిన, నీ తల్లిలే వదిలేసిన, నీ స్నేహితులే వదిలేసిన, ఈ సమాజం వదిలేసిన, ఐ డోంట్ కేర్. అక్కడ వాక్యం చదవండి. డబ్బు లేకపోతే ఎవడు నన్ను పిలవడు, డబ్బు లేకపోతే నన్ను వదిలేస్తారు, నాకెవడు విలువివ్వడు, నాకెవడు గౌరవించడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వెంత విలువైన వాడువో దేవుని దృష్టిలో. తర్వాత చెప్పుకుందాం. వాక్యం చదువు 6:22 వాక్యం. మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు మిమ్మను ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని
కొట్టివేసినప్పుడు మీరు ఎందుకు ధన్యులు? ఎందుకు ధన్యులు మీరు? నువ్వు దేవునిలో ఉన్నావు. ఏముందరా? దేవునిలో ఉన్నావు. ఎంత సంపాదించావురా? దేవునిలో ఉన్నావు. ఎంత ఇల్లు కట్టావురా? దేవునిలో ఉన్నావు. పిల్లలేరురా? ఇంతవరకు పిల్లలు లేరురా నీకు? దేవునిలో ఉన్నావు. ఎలా బతుకుతున్నావురా సమాజంలో? అంటున్నారా? దేవునిలో ఉన్నావు. వదిలేరా దేవుణ్ణి, వచ్చిరా మన దేవునిలో ఉండరా, బాగుంటావు. ఉన్నారా లేదా అనేటోళ్ళు డబ్బుతో కొలుస్తారు జీవితాన్ని, డబ్బుతో బేరీ చేస్తారు మన బ్రతుకులను. ఇల్లు లేదు, వాకలు లేదు, పిల్లలు లేరు, పెళ్ళి లేదు, ఎన్నో రకరకాల మాటలని మనల్ని కృంగదీస్తుంటారు, ద్వేషిస్తారు, దూషిస్తారు. అవునా కదా? వారు ఏదన్నా ఎన్నన్నా ఏమైనా చెయ్యలే, దూషిస్తారో ద్వేషిస్తారో పక్కన పెట్టే. నువ్వు గొప్పోడివి, నువ్వు నా దృష్టిలో గొప్పోడివి, ఈ సమాజ దృష్టిలో దరిద్రుడైనా పర్వాలేదు. దేవుడే మనకు భరోసా. నువ్వు గొప్పోడివే. ఎవడి ఏదన్నా ఓకేనా? నీ బ్రతుకు మీద అవతలోడు గొడ్డలు తీసినా నువ్వు నా దృష్టిలో గొప్పోడివే, స్పెషల్. నువ్వంటే నాకు స్పెషల్, నువ్వు నాకు ప్రత్యేకమైన వాడివే. నీ బాధపడొద్దు. నిన్నెవ్వడు వదిలేసినా పర్వాలేదు, నిన్ను ఎవడు వదిలేసినా పర్వాలేదు, నిన్నెవ్వరు వద్దన్నా పర్వాలేదు. నీకు డబ్బులు లేవని, ఇల్లు లేదని, పెళ్ళి లేదని, పిల్లలు లేరని, భవనాలు లేవని, భూములు లేవని నిన్నెవ్వడు వదిలేసినా పర్వాలేదు. అందము లేదని వదిలేసినా పర్వాలేదు. నీ మాట తీరు బాగులేదని, నీ మంచోడు కాదని నువ్వు ఎవడు వదిలేసినా పర్వాలేదు. ఎందుకు? ఒకనాడు ఈ లోకంలోకి నేను పంపాను. వాడంటేను, వాడు ఏది చేస్తేనో నువ్వు రాలేదు. అవునా కదా? నేను పంపాను, నేను నీకు ఆధారం, నేను నీకు దిక్కు. అవునా? ఒక మంచి వాక్యం చదువుదామా? కీర్తన గ్రంథం. ఇది మనసులో పెట్టుకొని చదువుదాం. ఇది చదివాక నువ్వు ఆలోచించుకోవాలి, నా దేవుడు ఉన్నాడు, నాకు చాలు, ఎవరు లేకపోయినా పర్వాలేదు. కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 10వ వాక్యం. నా తల్లిదండ్రులను విడిచినను యెహోవా నన్ను. ఎంత అద్భుతమైన పదం అది! నా తల్లిదండ్రులను వదిలేసిన, యోసేపు అన్నలు యోసేపుని అమ్మేసిన, యోసేపుకి అన్నలందరూ వదిలేసిన, అమ్మేసిన, ఆయనతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. నీ తల్లిదండ్రులని వదిలేసిన, నువ్వు పనికి మాలడు అని నేనున్నాను. వాళ్ళు వదిలేసినప్పుడు నా వైపు వచ్చాయి. దేవుడు మిమ్మల్ని చారదీస్తాడు. బాధపడద్దు, దిగులు చెందకూడదు. విడవడు, ఎన్నడు విడవడు, ఆయన ఎడబాయుడు. అక్కడ కూడా డబ్బు అని పేరు ఉంటుంది. చూద్దామా? ఈ సమాజంలో డబ్బు ఉంటేనే విలువ, డబ్బు లేకపోతే ఎవరు విలువిస్తారు? కొద్ది గొప్ప దాన్ని కూడా సంపాదించాలి కదా. ఆ సంపాదించే లోపు నువ్వు బిలాములా తయారైపోతావు, పూర్తి గుదిలేస్తావు దేవుడిని. హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు చూద్దామా? 13వ అధ్యాయం 5వ వాక్యం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. మనకు తృప్తి ఉండటం కారణం పాడైపోవటానికి ప్రమాదం అది. ఎందుకో తెలుసా? ఉన్ని దాంతో మీరు తృప్తి పొందండి. నేనుంటే మీకు ఎంత తృప్తి పరుస్తానో తెలుసు కదా. నన్ను నమ్మరా? భక్తుడు ఏదో అన్నాడు, చదువుకొని వచ్చాం మనం. ఏంటది? ఈ లోకమందు నువ్వు నాకుండగా, ఆకాశమందు నువ్వు నాకుండగా ఈ లోకంలో అక్కర్లేదు. ఎందుకు? సర్వ సంపదలు, బుద్ధి జ్ఞానములు నా దేవునిలో ఉన్నాయి. నాకు కావలసింది నాకు ఇస్తాడు. సొలొమోను అడగకపోయినా ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు. అడగకపోయినా నువ్వు దేవుని గురించి ఆలోచించు, దేవునిలో ఉండు. ఆయన నీకేం కావలిస్తాడు? నువ్వెందుకు దిగులు చెందుతున్నావు? పక్కోడితో బేరీ చేసుకోవడానికి సిగ్గులేదు. అంతేనా? నీ బ్రతుకంతేనా? ఏమో గొప్పగా నీ దేవుడు ఆలోచించాడేమో, అక్కడికి నువ్వు ఆలోచించావు. అవునా కదా? చదవండి. నిన్ను ఏమాత్రమని విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పును కదా, మాటిచ్చాడు కదా, వాగ్దానం చేశాడు కదా. నువ్వెందుకు అలా నీరసించిపోతున్నావు? నువ్వెందుకు డిస్టర్బ్ అవుతున్నావు? అవునా? సమాజం వదిలేసినా సరే దేవుడు వదలడు. ఎందుకు? సర్వమానవ జాతి ఆయనకి స్పెషల్, ఆయనకి కావాలి. ఒక్కడు కూడా నశింపట ఆయనకి నచ్చదు. అలాంటిది నీ గురించి ఆయన చాలా ప్రత్యేకంగా నిఘా వేసి ఉంటాడు. పక్కా నీకు అర్థం కావట్లేదు అది.
నన్ను అందరూ వదిలేశాను అనుకుంటా. లేదు, నేను అందరూ వదిలేసిన ఇంకా నువ్వు అలా అనుకుంటే బ్రతుకుతున్న భూమి మీద నేను పెంచేవాడు ఉన్నాడు. నీకు గుర్తుందా? అవునా కాదా? గాలి, ఈ పంచభూతాలు అనుభవిస్తున్నామే. నిన్ను వదిలేసారే, నా జీవితం అయిపోయింది అనుకుంటున్నావే. వాళ్ళు ఏమైనా ఈ పంచభూతాలు పెట్టి నిన్ను పెంచి పోసేస్తున్నారేంటి? నేను పెంచేవాడు ఉన్నాడు. నీకెందుకు అది గుర్తు రావడంలా? అప్పుడే స్ట్రైక్ అవ్వాలి. లేదు, నాతో ఒకరున్నారు, నేను ఆయన కోసం ఉండాలి, ఆయనతో ఉంటే నాకు ఏ కొదువు లేదు అనుకోవాలి. అర్థమైందా లేదా మీకు? మనుషుల మహిమ కోరి మనం ఏది చేయకూడదు. యోధా ఏం చేశాడు? విలువను వదిలేసి, మహిమను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడు? చీకట్లోనికి వెళ్ళిపోయాడు 30 వెండి నాణాల కోసం. ఏది విలువ? ఏది విలువ? అంబానీ సొమ్ము మొత్తం పెట్టండి, నా దేవుడి నాకు విలువ, నా దేవుడిచ్చే విలువ దానికి మించిందై ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు దానియేలు గారి గురించి మాట్లాడుకున్నాం. నెబుకద్నెజరుకి ఎంత సొమ్ము ఉంటుంది, ఎంత సిరి సంపదలు ఉంటాయి, అతనికి ఎంత ఆస్తి ఉంటుంది, ప్రపంచ చక్రవర్తి. దానియేలు గారు కాలు మీద పడిపోయాడు. ఒక కింగు కాలు మీద పడిపోయాడు. ఆస్తి వచ్చింది అక్కడికి? ఆస్తి వచ్చిందా? దేవుడు నీ ఆస్తైన సరెండర్ అవుతుంది, నీ ఆస్తైన శిరస్సు వంచుతుంది. ఎక్కడ? సిరే శిరస్సు వంచుతుంది శ్రీమంతుడైన దేవుడి దగ్గర. సరేనా? యోధాలాగా లాక్ ఎంత ఇది? ఒక ఫోటో వేసి నేను ముగించేస్తాను. 113715554. ఓకేనా? నేను ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. నీటి కనిపిస్తుందా? నెట్వర్క్ ఆపేసావేంటి మీరు? మేరీ నీది ఉందా చిన్నమ్మా? ఆపేవమ్మా? ఓకేనా? ఓకే, సరిగ్గా వినాలి. కనిపిస్తుందా? 2025 అంటే ఈ మధ్యన కొందరు మాట్లాడడం ప్రారంభించారు, కానీ కొందరు ఈ మధ్యన మాట్లాడే 2-3 మాట్లాడే సేవకులు బ్రెజిల్లో ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి. ఆయన పేరు ఉంది కదా అక్కడ, నేమార్. ఓకేనా? ఈయన క్రిస్టియన్ కుటుంబంలో జన్మించిన వ్యక్తి, బాగా ఆటగాడు. ఆ దేశంలో ఇతనికి మంచి క్రేజ్ ఉందన్నమాట. ఈయన ఏం చేస్తేనే వాళ్ళు అది చేస్తారు. ఉన్నారు కదా కొందరు హీరోలని ఫాలోవర్స్ ఎలాంటి వాళ్ళు, చిరిగిపోని ప్యాంటు, కటింగ్ ఎగిరిపోతే ఎంట్రీకి లేకపోతే అంతే కదా, చెట్ట చిరిగిపోతే కొందరికి. ఈయన ఏం చేస్తే అది చేస్తారు అక్కడ. అంత ఫేమస్ ఆటగాడు ఈయన ఎప్పుడు ఆట ఆడేటప్పుడు ఒక బ్యాండ్ కట్టుకోవడం అలవాటు అందరికి. అయితే ఈ బ్యాండ్ ఈయన అలవాటు కాదు, ఇది ఇతగాడు తల్లి అలవాటు చేసింది దాన్ని. అర్థమవుతుందా? ఇతగాడు తల్లి అలవాటు చేసింది. నాన్న, నువ్వు ఎప్పుడైనా సరే ఆట ఆడడానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది మర్చిపోకు. ఏంటి? ఈ జీసస్ 100% జీసస్ అని ఈ బ్యాండ్ అన్నది నువ్వెప్పుడు కూడా ఇది కట్టుకుని ఆడాలి. ఎప్పుడు నువ్వు విడిచిపెట్టకూడదు. తల్లి కట్టడం మొదలుపెట్టింది. నువ్వు ఎప్పుడైనా ఈ బ్యాండ్ని విడిచిపెట్టకూడదు. ఇది ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు విజయం నీదనుకొని ఆడాలి. నాన్న, నువ్వు నాకు గౌరవించిన వాడవైతే ఇది చెయ్యి నాన్న అని తల్లి చెప్పడం. తల్లి అలా చెప్పిందంటే బాగా బ్లైండ్గా నమ్మిన తల్లి కదా. ఎంత నమ్మకం ఉంది తల్లికి. నా దేవుడు నాతో ఉంటేనే గెలుపు, నా కొడుకు కూడా విజయం. అవునా? అలుపైన గెలిపే నా దేవుడు నాతో ఉంటే, నా దేవుడు నా కొడుకుతో ఉంటే. ఒక తల్లి అలాగ ఆలోచించాలి, నీ కొడుకు గొప్పోడు అవ్వాలంటే సమాజంలో. అయితే 2025 అనుకుంటాను సుమారు
ఆయన ఆట ఆడాడు, మంచి ఆటగాడు కనుక కొన్ని సందర్భంలో కొందరు అడిగారు, స్పాన్సర్స్ అడిగారంట, మీకు ఒక అవకాశం, ఆఫర్ ఏంటి, ఈ బ్యాండ్ని తీసేయి, 4.5 కోట్లు, 4.5 అంటే 4, ఒక 5 కోట్లు వేసుకుందాం, 5 కోట్లు ఇస్తాం, ఆ బ్యాండ్ తీసి 5 కోట్లు ఇస్తామన్నారు. ఏ బ్యాండ్? 100% జీస్ హెడ్ బ్యాండ్ తీసేస్తే 5 కోట్లు ఇస్తాం చూడు. 4.5 కోట్లకి అలాగ అంటున్నాను, 5 కోట్లు ఇస్తాం తీసి అంటే తను ఏమన్నా తెలుసా, 5 కోట్లు వద్దు, 50 కోట్లు కూడా వద్దు, ఈ బ్యాండే కావాలి. ఆ బ్యాండ్లో ఏముందండి? బ్యాండ్లో ఏముంది? అదే 5 కోట్లు మన ముందేసేస్తే ఏంటి, అదే 5 కోట్ల రూపాయలు మన ముందేసేస్తే బ్యాండ్ ఏంటి, బట్టలు ఇప్పేస్తాం ఏంటి, బ్యాండ్ ఏంటి, బట్టలు ఇప్పేస్తాం అంటే ఉన్నారు. ఎందరో ఉన్నారు ఇలాంటి దరిద్రులు, క్రైస్తవ్యంలో ఉన్నారు. నిజం, బాధ అంటున్నాను, మారమా 5 కోట్లు తక్కువ, మనవల బ్రతికేయచ్చు. ఏమైంది తిరిగి అతను, ఏమైంది సిగ్గుదిలేసి బ్యాట్ ఎందుకో తెలుసా, ఉన్నదండి మనోడికి ఉంది, అందుకే ఆశించలేదు. ధనికుడికి రూపాయి అయినా విలువైనదే, ఖర్చు చేయడు, వస్తుందంటే వదలడం, అవునా కాదా? ఈ వ్యక్తి మనకేం నేర్పిస్తున్నాడు? ఈ వ్యక్తి వెనకుండా తల్లి ఏం నేర్పిస్తుంది? డబ్బు కాదు విలువైనది, ఆ బ్యాండ్, అదొక బ్రాండ్, అది అందులో చూసుకొని బ్రాండ్, అవునా? నిజంగా విశేషం కాదు ఇది. యూదా ఏం చేశాడు? అమ్మేసుకున్నాడు. ఇక్కడ వ్యక్తిని చూస్తే అమ్ముకోలే. బైబిల్ ఎందుకు రాయబడ్డాయి ఇవన్నీ? మనం అమ్ముకోకూడదు దేవుడిని. దేవుడంటే విలువలు నమ్మకూడదు. దేవుడికి ఎప్పుడైతే దూరం అవుతాం అప్పుడే అమ్ముకున్నట్లు మనం. యూదా విలువను అమ్మేసుకున్నాడు, 30 వెండి నాణాల విలువ చూసుకున్నాడు. 5 కోట్లు విలువైనవి కాదు ఈ 100% బ్యాండ్ దగ్గర, అవునా కదా? ఏమైంది? తీసేయచ్చు కదా, ఇంటికి వెళ్ళి మరొకటి కుట్టించుకోవచ్చు, చేసుకోవచ్చు, ఏదో బుక్ చేసుకోవచ్చు కదా. లేదు, కొన్ని సందర్భాల్లో చట్టం మీద ఉన్న లోగో కూడా పవర్ఫుల్లే. సర్నో ఏమంటారు, అవునా? ఒక మాట కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కోట్లకు తూగుతుంది. తెచీరం కొందరు ఏమంటారు, అనను, ప్రాణం పోయిన అనను అనిరా, ఏమైందిరా? ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నాను, కొన్ని పదాలు కొన్ని కోట్లకు సరితూగుతాయి. విలువ ఏంటి? విలువ డబ్బా, దానికోసమే నీ పోరాటం, ఆరాటం. ఓకే, ఇంకా లోకంలోని పేరును విలువను కోరుకుంటూ పోతే, ఇక మనం మారకపోతే, ఇంకా అర్థం కాకపోతే, దేవుడు అంత భరోసా ఇచ్చినప్పటికీ నీకు తెలియకపోతే, చివరి మాట, చివరి వాక్యం నిర్ణయించుకో. ప్రకటన గ్రంథంలోకి వెళ్ళామంటే ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథంలోకి వెళ్ళామంటే అర్థమైపోవాలి, బైబిల్ పట్టుకున్న వాళ్ళందరికీ భయమైన రావాలి, చెమటలైనా పట్టాలి. ఎందుకురా బాబు ఈ గొడవ, మనకు పేరుతో నేడురా బాబు ఈ బాధ. దేవుళ్ళ పేరు సంపాదించుకుందాం, రేపేమో పేరు ప్రాణం పోతే ఈ పేరుతో మనకెందుకు ప్రాకులాటని వదిలేయాలి, మారిపోవాలి. ప్రపంచం ఎలా ఉంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యం, 15 చూద్దాం, బాగా చదవాలి. ఎవని పేరైనను, ఘాటుగా పెడదామా, ఎవడ పేరైనను, యవన పేరైనంటే స్త్రీ పురుషులు, జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల, ఖబర్దార్ అని అంటాడు బైబిల్లో దేవుడు. పరలోకమందు వ్రాయబడ్డం అంటే ఏంటి? పరలోకమందు దేవుడు వ్రాయబడ్డం అంటే ఏంటి? మీ పేర్లు వ్రాయబడ్డావి మనం చూసాం కదా అపోస్తలులు కూర్చి. అర్థం ఏంటి? జీవగ్రంథమందు. మోషే గారు నిర్గమకాండ 32వ అధ్యాయంలో ఆయన ఏమంటారు? దేవా, నీ జీవగ్రంథమందు నా పేరు రాసావే అంటే దేవుడు పరలోకమందు ఒక గ్రంథములో పేర్లు రాస్తున్నాడు. వీడు గొప్పోడురా, వీడి పేరు ఎప్పుడు మిగిలిపోవాలి సుస్థిర స్థానంలో, స్థిరస్థాయి కానీ. అదే పరలోకమందు దేవుడు రాస్తున్నాడు. ఓకే,
ఈ లోకంలో నీ పేరు, నీ ఘనత, నీ విలువలు ఎక్కడెక్కడో రాసేసుకోవాలి. గిన్నెస్ అవార్డులు, గిన్నెస్ రికార్డులు, అవునా కదా? నా పేరు నిలిచిపోవాలి, సమాజంలో నిలిచిపోవాలి, సమాజంలో ఉండిపోవాలి, కొందరు గుండెల్లో ఉండిపోవాలి. నా పేరు చెప్తే కొందరికి హడలు కావాలి, అడలవ్వాలి. కొందరికి నా పేరు చెప్తే ముచ్చటించాలి, కొందరు నా పేర్లు చెప్తే ముచ్చేమట్లు పట్టాలి. ఏంటబ్బా నీ పేరు? ఏంటి నీ పేరేంటి? నీ పేరు ఆజానుభావులు, గనులు, గొప్పవాళ్ళు, కండలు తిరిగిన మగాళ్ళే ప్రపంచంలో కాలగర్వంలో కలిసిపోతే నీ పేరేంటి అబ్బా? నీ పేరు పేరేంటి? ఎవరిలో నీ పేరు మిగిలిపోవాలనుకుంటున్నావు? ఎందలో నీ పేరు మిగిలిపోవాలనుకుంటున్నావు? ఎంత ఎదిగి మిగిలిపోవాలనుకుంటున్నావు? ఎక్కడ, ఎప్పుడు, ఎందలో నీ పేరుని మిగిలిపోవాలని అనుకున్నా సరే, ఒక దగ్గర నీ పేరు లేకపోతే ఖబర్దార్, దేవుడు అన్నాడు, జాగ్రత్త. ఏమవుద్ది? ఏమవుద్దా? చూడండి ఏమవుద్ది. ఎన్ని వాక్యం మళ్ళీ చదవండి. ఎవని పేరైనను, ఎవడ పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. మీరు చదవండి, నాకంటే మీరు చదవండి. నీ పేరు గిన్నెస్ బుక్లో ఉండాలంట. గిన్నెస్ బుక్కేసి అందులో రాయాలి నీ పేరు. బోర్డుల పైన ఉండాలి, కటౌట్లలో ఉండాలి, స్టేజీల మీద ఉండాలి. సిగ్గు లేదు. అక్కడ కాదు ఉండవలసిందే. కొందరు పాకెట్ల మీద వేసేసుకుంటారు. వేసుకోకపోతే నా పేరు వేసుకోలేదు, ఇండైరెక్ట్గా చెప్తుంటారు. కిరీటాలుగా పెట్టుకుంటారు కొందరు పేర్లు. ఫోన్లోను, ఫౌజ్ పైన, స్క్రీన్ పైన, బట్టల పైన, బూట్ల పైన, అవును కదా? అంత ఇంటి పైన, ఒంటి పైన టాటోలు. పేరు పేరు పేరు. ఏంటి పేరు? ప్రాణం పోతులేదు పేరు. నీ పేరు తెస్తుంది ప్రాణాన్ని. పనికి మాలిన పేరు. ఏంటో పేరు కోసం చెడిపోతున్నా, పేరు కోసం దరిద్రులుగా తయారయ్యావు, దరిద్రులు అయిపోతున్నారు పేరు కోసం, అవునా కదా? మాఫియా, అక్రమాలు, స్వార్థం, తెలుసా? పేరు కోసమే ఎంత అక్రమాలు జరుగుతుంది. పేరు కోసం ఒళ్ళమ్మేసుకుంటున్నారు, పేరు కోసం చంపేస్తున్నారు, పేరు కోసం వ్యభిచారం, పేరు కోసం దగ, పేరు కోసం కుట్రలు, పేరు కోసం అంతా పేరు కోసమే చెడిపోతున్న పేరు మైకంలో. అంత మాత్రమే కాదు, అయిపోయింది అనుకోక సీను. నువ్వు చెడిపోయింది సరికదా, నిత్య అగ్నిగుణాలు తరతరాలు కాలిపోవాలి సుమా, కాలిపోవాలి. దేవుడు ఎత్తుతాడు, లిస్ట్ తీస్తాడు అక్కడ. ఒరే నీ పేరు గిన్నెస్ బుక్లో ఉందరా, నీ పేరు సినిమా ఇండస్ట్రీలో ఉందరా, నీ పేరు సీరియల్లోనూ కూడా ఉందరా, నీ పేరు రాష్ట్రంలో మారుమోగింది, నీ పేరు ఫుట్బాల్లో మారుమోగింది, నీ పేరు మీ ఊర్లో కూడా ఉండరా. బోర్డుల మీద, కటౌట్ల మీద, కర్రల మీద, కరపత్రికల మీద, ఒంటి మీద, ఇల్లు మీద, ఇంటి మీద, కానీ ఒక దగ్గర లేదురా నీ పేరు. ఎక్కడ? నేను రాసిన గ్రంథంలో లేదురా. సైడ్కి వచ్చాయి. అవునా? ఏడు చెప్తావు? ఏం ప్రభు అక్కడ లేదంటే, అంతగానకారం నువ్వేం చేసావురా నార్మల్ అని అంటాడు. అంతేనా? అంతగానకారం నువ్వేం చేసావు ఇక్కడ? నీ పేరు కోసం ఎంత దరిద్రంగా తయారయ్యావో నాకు తెలుసు. నీకు సరైన పేరు పాపిష్టోడు, నీకు పాతాళం. అంతేనా? చూడండి, ఆ చదివి ముగించేద్దాం మనం. ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో. అది నీ పేరు, అది నీ ఇంటి పేరు. చెప్పండి, పర్మనెంట్ ఇల్లేది అగ్నిగుండం. ఇక్కడ పేరు సంపాదించాలనుకునేవాడు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేతరుడు కావచ్చు, పేరు సంపాదించాలనుకున్న వాడికి ఇంటి పేరు ఉంటుందే, చచ్చిపోయాక అగ్నిగుండమే వాడి ఇంటి పేరు. క్లోజ్. ఇది యోధా గూర్చి మాట్లాడిన ఎన్నో భాగాలలో ఇది మొదట భాగం. ఈ మొదటి భాగంలో 4 విషయాలు మాట్లాడమే. ఈ 4 విషయాల్లో చివరి విషయం ఇది. మన ధనము గురించి, విలువల గురించి కదా మనం మాట్లాడుకున్నాం. ఆ విలువల 4వ విషయం, ఆ విలువల యొక్క కొనసాగింపు మొదటి భాగంలో ఇదొక విషయం. 5వ విషయం, యోధా అమ్ముకునేదేంటి? విలువను అమ్మేసుకున్నాడు. ఆ విలువ ప్రధాన యాజకులు, పెద్దలు గమనించారు. యోధాని 30 వెండి నాణాలతో విలువ కట్టారు. ఆ విలువ కూడా యేసు ప్రభుని బట్టే యోధాకు వచ్చింది. మన విలువ ఎక్కడుంది?
దేవునిలో ఉంది. మన విలువ ఎక్కడ సంపాదించాలి? దేవునిలో. మన పేరు ఎక్కడ సంపాదించాలి? దేవునిలో. మన పేరు ఎక్కడ ఉండిపోవాలి? చిరస్థాయిగా జీవగ్రంథమందు. లేకపోతే మన ఇంటి పేరు అగ్నిగుండం. ప్రార్థన. కిందటి వారం ఆదివారం మొదటి భాగాన్ని ఆలోచించాం కదా. ఆ మొదటి భాగంలో 4 విషయాలు నేను చెప్పాను. 4 విషయాల్లో చివరి విషయాన్ని కొనసాగింపుగా ఈరోజు మరలా మొదటి భాగాన్ని నేను మళ్ళీ మాట్లాడదలుచుకున్నాను. ఓకేనా?